జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఇవాళ మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎరువు కూడా కరువుకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఇవాళ చూస్తున్నాం. తక్షణమే యూరియా కొరత ఎక్కడైనా ఉంటే దాన్ని తక్షణమే తెప్పించి రైతులకు అందజేయాలంటూ ఈ సందర్భంగా ఆమె వినతిపత్రం సమర్పించారు. ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి రైతన్నలకు గోసలు తప్పట్లేదు. నీటి కొరత, సాగునీటికి సంబంధించి నిత్యం కొరతనే ఉంటుంది. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే ఇప్పుడు ఎరువుల సమస్య కూడా రైతులకు తీవ్ర సంకటంగా మారిందంటూ ఆమె విమర్శలు చేశారు. ఈ క్రమంలో తక్షణమే దీనిపైన ఎరువులు సకాలంలో అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మరొక వార్త, ఎమ్మెల్సీ ఎల్ రమణ గత కొన్ని సంవత్సరాలుగా ఎల్జీ రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని అపోలో ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులచే ఇవాళ దాదాపు 20 మందికి పైగా వైద్యులతో ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనేక రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగానే వైద్య సదుపాయాలతో పాటు అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్లకు మెడిసిన్స్ కూడా అందజేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా పాల్గొన్నారు. గత 10-15 ఏళ్లుగా ఎల్జీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరు మీద వారు ఈ కార్యక్రమంలో అయితే ఎమ్మెల్సీ ఎల్ రమణ కొనగిస్తున్నారు. మరొక వార్త, కోరుట్లలో సంచలనం సృష్టించినటువంటి 6 ఏళ్ల పాప హత్య కేసుకు సంబంధించి ఎవరైతే నిందితురాలు పిన్ని మమతను తేలిన విషయం మనకు తెలిసిందే. ఆ నిందితురాలు మమతను ఇవాళ రిమాండ్కు తరలించారు. అయితే కుటుంబ కలహాలతో అంటే తోటి కోడలతో ఉన్నటువంటి గొడవ కారణంగానే ఎలాగైనా సరే చిన్నారిని మట్టు పెట్టాలని నిర్ణయించుకొని ఆ కుటుంబంలో గొడవ కావాలని ఒక విషాదం నింపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆమెనైతే అరెస్టు చేశారు. ఇక ఆమె కూడా అంటే ఆర్థికంగా అందరూ ఉన్నత కుటుంబం అయినప్పటికీ కూడా ఈ నిందితురాలు మమత కూడా 25 లక్షలకు 30 లక్షలకు పైగా ఆమె బెట్టింగ్ యాప్లో పెట్టడం ద్వారా, ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టడం ద్వారా మోసపోయినట్టు, 30 లక్షలకు నష్టపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ కూడా విచారణలో తేలాయి. సీసీ ఫుటేజ్లో కూడా ఆమె చంపిన తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టల్ని బయట పడేసేటువంటి దృశ్యాలను పోలీసులు గుర్తించి ఆ సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.